జరిగే ప్రాప్త ధర్మాను విడుదల చేయాలి. డియాలను విడుదల చేయాలి. డియాలను నియమించాలి. 12వ పిఆర్సీ కమిషన్ ను ప్రకటించాలి. ఐఆర్ను ప్రకటించాలి. ఐఆర్ను విడుదల చేయాలి. జిందాబాద్ 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 ఉపాధ్యాయ సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి ఉపాధ్యాయ సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి ఉపాధ్యాయ సంఘాల ఐక్యత. జిందాబాద్ జిందాబాద్ 30% అయ్యారని గోపిమూర్తి పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఫ్యాప్టో ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయం వద్ద ఏదైతే ఉపాధ్యాయుల్ని స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో బోధన చేసే విధంగా బోధనేతర పనులు తొలగించాలని చెప్పి, ఆన్లైన్ పనులు తొలగించాలని చెప్పి, అదేవిధంగా ఆర్థిక పరమైనటువంటి ఏదైతే 2వ పిఆర్సీ కమిషన్ వేసి ఐఆర్ని ప్రకటించాలని చెప్పి, పెండింగ్ లో ఉన్నటువంటి డిఎల్ని విడుదల చేయాలని చెప్పి, అదేవిధంగా సరెండర్ లీవుల్ని విడుదల చేయాలని చెప్పి, ఆర్థిక పరమైనటువంటి బిల్లుల్ని విడుదల చేయాలని చెప్పి ఫ్యాప్టో ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రేపు 2వ తేదీన కలెక్టరేట్ల వద్ద ధర్నాకి పిలిపివ్వడం జరిగింది. ఆ ధర్నాకి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తా ఉంది. ఆ ధర్నాలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొవాలని కూడా ఈ సందర్భంగా పీడీఎఫ్ ఎమ్మెల్సీగా పిలుపునిస్తా ఉన్నాను. అదేవిధంగా రెండో వైపు ప్రభుత్వం ఏదైతే ఎన్నికలకు ముందు ఉపాధ్యాయులు, ఉద్యోగులకి ఫ్రెండ్లీగా చూస్తానని చెప్పి గత ప్రభుత్వం ఉపాధ్యాయుల్ని సారా దుకాణాల దగ్గర పెట్టి అవమానించిందని చెప్పి, మేము మా ప్రభుత్వం వస్తే గౌరవంగా చూస్తామని చెప్పి ప్రకటించినటువంటి ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయుల్ని మరింత అవమానపరుస్తూ మరింత సమస్యల్లోకి నెట్టేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే ఏదైతే మంచి పిఆర్సీ ఇస్తానని చెప్పారు, ఐఆర్ ఇస్తానని చెప్పారు, రివర్స్ పిఆర్సీ ఇచ్చి ఉద్యోగ ఉపాధ్యాయులు నష్టపోయారని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు ముందు ప్రకటన చేశారు. ఏదైతే ఎన్నికలకు ముందు ప్రకటన చేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలం పూర్తయింది, ఇప్పుడు వరకు ఒక్క డిఏ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. దాదాపు ప్రభుత్వానికి రాకముందు 24,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం బకాయి పెడితే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో దాదాపు 32,000 కోట్ల రూపాయలకు ఆ బకాయిలు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అడగ్గా 11,000 కోట్ల రూపాయలు బకాయిలు ఇచ్చారు. మరలా 24,000 కోట్ల రూపాయలకి బాకీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కనీసంగా ఇప్పటికైనా ఏదైతే ఫ్యాప్టో పిలుపుని గ్రహించి ఉపాధ్యాయుల, ఉద్యోగుల యొక్క అసంతృప్తిని గ్రహించి ప్రభుత్వం వెంటనే ఈ యొక్క ఆర్థిక బకాయిల పరమైనటువంటి పిఆర్సీ కానీ, సరెండర్ లీవ్లు కానీ, డిఏలు కానీ, లేదంటే మిగిలినటువంటి పదవీ విరమణ చెందినటువంటి ఉద్యోగులకి గ్రాడ్యుటీ కానీ ఇవన్నీ వెంటనే విడుదల చేయాలని చెప్పి పీడీఎఫ్ ఎమ్మెల్సీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.